హాయ్ స్టూడెంట్స్, అందరూ కూడా మార్చి 20వ తారీఖు జరగబోతున్నటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో భాగమైన మన ఇంగ్లీష్ ఎగ్జామ్కి మీరందరూ కూడా గెట్ రెడీ అయిపోయి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. చివరిగా ఒకసారి ఫైనల్ టచ్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 35 వరకు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి కొన్ని కీవర్డ్స్, కొన్ని కీ టాపిక్స్, వాటి గురించి ఒక్కసారి ఫైనల్ టచ్గా మనం అన్నిటి గురించి బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దీనివల్ల మీకు ఓవరాల్గా 100 మార్క్స్ ఇంగ్లీష్ పేపర్ మీద ఒక అవగాహన వస్తుంది. అట్లాగే మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫైనల్ టచ్లో భాగంగా ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 to 5 చూస్తే మనకి 1 to 5 ఈ క్వశ్చన్స్ రీడింగ్ ఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రీడింగ్ ఏ అంటే మనకి 6 యూనిట్లు ఉన్నాయి. 6 యూనిట్లో ఆల్టిట్యూడ్, నెక్స్ట్ అట్లాగే డియర్ డిపార్టెడ్, జర్నీ, రెండు విత్ రే, ఎన్విరాన్మెంట్, మై చైల్డ్హుడ్. దీని నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్లో నుంచి మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఉంటాయి. మనకి టోటల్ 10 మార్క్స్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కూడా సింగిల్ సెంటెన్స్లో ఆన్సర్ రాసేవి ఉంటాయి. నెక్స్ట్ 3, 4, 5 క్వశ్చన్స్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 6 యూనిట్లో ఉన్నటువంటి ఏ రీడింగ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 8 వచ్చేసరికి 6 యూనిట్లో ఉన్నటువంటి బీ రీడింగ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ, డియర్ డిపార్టెడ్ 2, వన్స్ అపాన్ ఏ టైమ్, మాయా బజార్, ఆర్ విల్ ద డ్రీమర్ వేక్, ఏ ప్లీ ఫర్ ఇండియా. దీనిలో ఎక్కువగా పోయమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అందులో ముఖ్యంగా వన్స్ అపాన్ ఏ టైమ్ ఒకటి, నెక్స్ట్ ఆర్ విల్ ద డ్రీమర్ వేక్, ఈ 2 యూనిట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి నుంచి మనకి 3 క్వశ్చన్లు అడుగుతారు. 6, 7, 8 3 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, ఏబిసిడి అనే ఆప్షన్ పెట్టడమే. ఈ 2 టాపిక్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కువ అవకాశం ఉంది మనకి వీటి నుంచి ఇవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 to 10 వచ్చేసరికి రీడింగ్ సి వచ్చేసరికి 6 యూనిట్లో మనకి ఐ విల్ డూ ఇట్, బ్రేవ్ వాటర్, వాట్ ఈస్ మై నేమ్, ట్రిబ్యూట్, టేల్ ఆఫ్ 3 విలేజెస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. దీనిలో మనకి ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్ ఒకటి, నెక్స్ట్ వాట్ ఈజ్ మై నేమ్ ఒకటి. ఈ 2 యూనిట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే మిగతా చూసుకున్న తర్వాత ఫోకస్ మాత్రం ఈ 2 యూనిట్ల మీద కొంచెం ఎక్కువ చేయండి. ఇవి కూడా మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 2 కూడా 9, 10 2 క్వశ్చన్స్కి కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, ఆప్షన్స్ ఉంటాయి ఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 వచ్చేసరికి అన్సీన్ ప్యాసేజ్ అంటే మనం ఇంతకు ముందు వరకు చూడనటువంటి ప్యాసేజ్. వీటి కింద పై చార్ట్స్ ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్స్ ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు, టేబుల్ ఇవ్వచ్చు అనమాట. అయితే దీనిలో క్వశ్చన్ నెంబర్ 11 ఎప్పుడు కూడా క్వశ్చన్ గివెన్ ఆన్ హెడింగ్, మనకి ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాకు సంబంధించినటువంటి హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 11 ఎప్పుడు అడుగుతున్నారు. సో ఖచ్చితంగా హెడ్డింగ్ మీద క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇక్కడ 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసరికి క్వశ్చన్ గివెన్ ఆన్ హైయెస్ట్, మ్యాక్సిమమ్ ఆర్ ద ఫస్ట్ యాక్టివిటీ ఆర్ డిఫరెంట్ టైప్స్. మనకి ఇచ్చినటువంటి ఆ డేటా ప్రకారము దానిలో ఉన్నటువంటి హైయెస్ట్ మీద కానీ, మ్యాక్సిమం మీద కానీ, ఫస్ట్ యాక్టివిటీ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కానీ, ఈ 4ని బేస్ చేసుకొని మనకి 12th క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఈ 2 కూడా సింగిల్ సెంటెన్స్లో రాసేవి. 13th, 14th, 15th ఈ 3 వచ్చేసరికి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 13th వన్ వచ్చేసరికి క్వశ్చన్ గివెన్ ఆన్ ద లీస్ట్ ఆర్ మినిమమ్, తక్కువ లేదా లీస్ట్ లేదా మినిమం, దీని మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th వన్ వచ్చేసరికి మనకి 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. దాంట్లో ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్. అందులో ట్రూ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇచ్చిన డేటా ప్రకారము ట్రూ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడికి మనకి 15 into 2 30 మార్క్స్. సో కొంచెం కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా 20 నుంచి 25, 26 వరకు ఇంకొంచెం కనుక మనం కీ పాయింట్స్ అన్నింటినీ కూడా పట్టుకోగలిగితే ఈజీగా 15 to 30 మార్క్స్, అంటే పాస్ మార్కులు 35 అయితే అన్నింటిలో 30 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ రీడింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మనకి సెక్షన్ బి వొకాబులరీ గ్రామర్ ఉంది. వొకాబులరీ గ్రామర్లో వచ్చేసరికి 16 క్వశ్చన్ మనకి రిలేటివ్ క్లాజెస్లో WHO, హూ, దట్, విచ్ వీటితో సెంటెన్సెస్ కంబైన్ చేసి రాయమని చెప్పేసి ఇస్తారు. 2 మార్క్స్. హూతో సెంటెన్స్ కంబైన్ చేసి రాయమన్నప్పుడు 2 వాక్యాల్లో ఫస్ట్ పార్ట్లో చెప్పినటువంటి పర్సన్ గురించి కూడా సెకండ్ పార్ట్లో డిస్క్రైబ్ చేస్తేనేమో హూని మనం సబ్జెక్ట్ తర్వాత రాస్తాము. అలా కాకుండా ఫస్ట్ పార్ట్లో చెప్పిన వ్యక్తి గురించి కాకుండా సెకండ్ పార్ట్లో వేరే వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తే హూని మధ్యలో పెట్టి రాస్తాము. దట్, విచ్ని సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్లో ఉన్న నౌన్ రీప్లేస్ చేస్తూ ఉన్నటువంటి ఇట్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఉపయోగించి రాస్తాం అనమాట. ఈ
ఈ కీస్ కనుక కొంచెం తెలుసుకోగలిగితే రిలేటివ్ క్లాజెస్లో ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దీనికి సంబంధించి యూనిట్ 1, 2, 3, 5 ఈ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేయాలి. వాయిస్ మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ 3 టెన్సుల మీద, అట్లాగే పాస్ట్ కంటిన్యూస్ ఈ టెన్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇక లింకర్స్ వచ్చేసరికి లింకర్స్ టాపిక్ కింద మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. యాజ్, సిన్స్, వెన్, ఇఫ్, బికాజ్. దీనిలో యాజ్, సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీజన్ ముందు రాస్తాము, బికాజ్ కారణము, వెన్ టయాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నది, ఇఫ్ కండిషన్ ముందు. దీనికి సంబంధించి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేస్తాము. దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకి. ఏ రీడింగ్లో ద జర్నీ లెసన్ తర్వాత టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 92లో మనకి ఈ యొక్క లింకర్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసరికి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ప్రిపోజిషన్స్. ఇవి 2 క్వశ్చన్లుగా ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 61లో ఉన్నాయి మనకి. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ 61లో 10 ఉన్నాయి. ఆ 10లో నుంచి మనకు ఖచ్చితంగా ఒకటి ఇస్తారు, కాబట్టి ఈజీగా 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ నేమ్స్ మారుస్తున్నారు కానీ అవే ఇస్తున్నారు, కాబట్టి 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ వచ్చేసరికి పేజీ నెంబర్ 127లో 4 యూనిట్ తర్వాత మనకి కామన్లీ ఫాలోడ్ ప్రిపోజిషన్స్ ఒక 20 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిలోంచి ఒకటి ఇస్తారు. వాటి మీద ఫోకస్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసరికి సూటబుల్ వెర్బ్ ఫామ్స్. ఇది మనకి యూనిట్ నెంబర్ 2, 4. పేజెస్ వచ్చేసరికి పేజీ నెంబర్స్ 66, 67. పేజీ నెంబర్ 127లో మనకి సూటబుల్ వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి. ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే దీనిలో సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ 3 టెన్స్ల మీద కనుక కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసరికి అడ్వైజ్ ఆర్ సజెషన్. ఒక పని చేయండి అంటానికి షుడ్, చేయొద్దు అంటానికి షుడ్ నాట్. వీటిని ఉపయోగించుకొని అడ్వైజ్ కానీ సజెషన్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 22లోనే మనకి పొలైట్ రిక్వెస్ట్, కుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్, ప్లీజ్ ఈ 3 ఉపయోగించి ఏదైతే రిక్వెస్ట్ అడగమంటున్నారో వాటిని మనం పొలైట్ రిక్వెస్ట్గా మార్చాల్సి ఉంటుంది. ఇది కూడా 2 మార్క్స్, ఇది కూడా ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసరికి చూస్ ద రైట్ ఆప్షన్స్, అంటే రైట్ ఫామ్స్ అని చెప్పేసి అంటాము. దీంట్లో మనకి చూస్ ద రైట్ ఆప్షన్స్, రైట్ ఫామ్స్ కాదు, ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి 4 ఆప్షన్స్ ఏబిసిడి అని చెప్పేసి అవి మనకి సజెషన్స్, రిక్వెస్ట్, ఆఫర్, హోపింగ్, ప్రెడిక్టింగ్ అని చెప్పేసి ఉంటాయి. 2 ఇవ్వడం జరుగుతుంది. రెండింటికి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 2 × 1 2 మార్క్స్. 24 వచ్చేసరికి సినోనియమ్స్. 6 యూనిట్లో ఉన్నటువంటి ఏ రీడింగ్లో ఉన్నటువంటి వాటి మీద మనకి సినోనియమ్స్ అనేవి 4 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 4 అండర్లైన్ చేసుకున్న పార్టీకి పైన బాక్స్లో 6 నుంచి 8 కీవర్డ్స్ ఇస్తారు. ఆ కీవర్డ్స్లో నుంచి ఇచ్చిన 4 వర్డ్స్కి కూడా సినోనిమ్స్ మనం చూజ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి యూనిట్స్ వచ్చేసరికి యూనిట్ 1, 3, 4, 5 వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసరికి యాంటోనియమ్స్ మనకి ఇవి కూడా 4 ఇవ్వడం జరుగుతుంది. ఒక పారా ఇచ్చి అండర్లైన్ చేసిన వాడు ఏదైతే ఉందో వాటి కింద మనకి మ్యాచింగ్ రూపంలో యాంటోనిమ్స్ ఇస్తారనమాట. సో మ్యాచింగే కాబట్టి కొంచెం కనుక ఆలోచించగలిగితే ఆడ్ వన్ అవుట్, దానికి ఆన్సర్ కాందాన్ని పక్కన పెట్టేస్తే మిగిలిన అవే ఆన్సర్లు అవుతాయి, కాబట్టి ఆ విధంగా కూడా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. యాంటోనిమ్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి ఇంపార్టెంట్ యూనిట్స్ వచ్చేసరికి 2, 3, 4, 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసరికి రైట్ ఫామ్స్ వచ్చేసరికి మనకి ప్రతి బ్లాంక్కి కూడా 3 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో సూటబుల్ రైట్ ఫామ్ని మనం చూస్ చేసుకోవాలి. ఇవి కూడా 4 ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 4 × 1 4. ఫోకస్ చేయాల్సినటువంటి యూనిట్స్ వచ్చేసరికి 1, 3, 4, 5, 6 ఈ యూనిట్లు ఫోకస్ చేయాలి. 27 వచ్చేసరికి ఓవల్ క్లస్టర్స్. 6 యూనిట్లో ఉన్నటువంటి ఏ రీడింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 2 ఓవల్ క్లస్టర్స్ ఇచ్చి మిస్సింగ్ లెటర్స్ అప్లై చేయాలి. ఇవి మనకి ఎక్కువగా 1, 2, 3, 5 యూనిట్లో నుంచి ఎక్కువ ఇస్తున్నారు. వీటి మీద ఫోకస్ చేయాలి. ఇవి 2 మార్కులు. నెక్స్ట్ సఫిక్సెస్, ఇవి కూడా 6 యూనిట్లో ఉన్నటువంటి ఏ రీడింగు 1, 3, 4, 5, 6 ఈ 4 యూనిట్ల మీద కనుక ఈ 5 యూనిట్ల మీద ఫోకస్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసరికి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ వచ్చేసరికి మనకి లిస్ట్ ఏ, లిస్ట్ బి అని చెప్పేసి 4 వర్డ్స్ ఇస్తారు. వాటిలో ఒక వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి రీరైట్, మళ్ళీ తిరిగి రాయాలన్నమాట. సో ఇవి గ్లోజరీ అట్లాగే టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని బాగా రీడింగ్ చేసిన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసరికి డిక్షనరీ ఎంట్రీ.
డిక్షనరీ ఎంట్రీ ఒక వర్డ్కి సంబంధించిన ఎంట్రీని డిక్షనరీలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలా ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనకి 2 క్వశ్చన్స్ అడుగుతారు. డిక్షనరీ ఎంట్రీ ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని కీవర్డ్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. అవి వచ్చేసరికి అడ్వర్సిటీ, కరేజ్, అమేజింగ్, డిప్రెషన్, హానరబుల్, సెలబ్రిటీ, హానెస్టీ, ఇన్సాల్వెంట్, రెస్పాండ్, మలాషియస్, కంప్లేసెంట్, ప్రికాషియస్, టూమ్ఫులరీ, డిస్వేడ్, కాన్స్టర్నేషన్, ప్లైట్, ఎనాలజీ, జెనిత్, ప్రిస్టైన్, ఎగ్జోటిక్, డాఫ్ట్. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డిక్షనరీ ఎంట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ అయితే ఇవి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసరికి పుట్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడింగ్స్. 8 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 ఒకే కేటగిరీకి, 4 ఒకే కేటగిరీకి సంబంధించినవి ఉంటాయి. రెండింటిని కూడా ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సంబంధించి క్లాసిఫికేషన్ చేయాలి. ఇవి మనకి 5 యూనిట్లో ఉన్న టాపిక్లు. యూనిట్ 1 వచ్చేసరికి యూనిట్ 1 నుంచి అడిగితే పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ 4 ఇవి ఇస్తే పాజిటివ్ కింద, నెగిటివ్ కింద రాయాల్సి ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసరికి సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ లేదా లాటిన్ ప్లూరల్స్, గ్రీక్ ప్లూరల్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ లేదా లాటిన్ వర్డ్స్, గ్రీక్ వర్డ్స్. యూనిట్ 3 వచ్చేసరికి ఈ టాపిక్ కొంచెం తేలిగ్గానే ఉంటుంది. డూప్లికేట్ వర్డ్స్, ఎలిటరేటివ్ వర్డ్స్ లేదా కాంపౌండ్ యాడ్జెక్టివ్స్, కాంపౌండ్ ప్రిపోజిషనల్ పేజెస్. యూనిట్ 4 వచ్చేసరికి వర్డ్స్ విత్ ప్రీఫిక్స్, వర్డ్స్ విత్ సఫిక్స్. ప్రీఫిక్స్తో ఉన్నటువంటి వర్డ్స్ అంటే ప్రీఫిక్స్లు అన్నీ ఒక చోట, సఫిక్సెస్ అన్నీ ఒక చోట. యూనిట్ 5 వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్టడీ, థింగ్స్ స్టడీడ్. అంటే ఏ శాస్త్రం ఏ అధ్యయనం గురించి తెలియజేస్తుంది, దేనిలో ఏం చదవచ్చు అని చెప్పేసి ఇది మనకి యూనిట్ 5. ఇది కూడా మనకి ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసరికి మ్యాచింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే టాపిక్స్ మనకి యూనిట్ నెంబర్ 1, 4, 5 టెక్స్ట్ బుక్లో వొకాబులరీలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అవి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న పేజీ నెంబర్స్ వచ్చేసరికి 29, 121, 159. ఈ పేజీలో ఉన్నటువంటి ఈ 3 యూనిట్లో ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక ఇక్కడతో మనకి సెక్షన్ బి వొకాబులరీ గ్రామర్ కంప్లీట్ అయింది, అంటే 40 మార్క్స్. నెక్స్ట్ రిమైనింగ్ 30 మార్క్స్ వచ్చేసరికి మనకి సెక్షన్ సి డిస్కోర్సెస్. 50-50 చాయిస్, ప్రతిదానికి కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఒకటి రాయొచ్చు. అట్ ద సేమ్ టైం డిస్కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాయిస్ రాయటం వల్ల ఏవైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాటిని ఉంచడం జరుగుతుంది. అన్నిట్లో 33Aలో కాన్వర్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ 1లో ఉన్నట్టు 1 నుంచి 6 వరకు సి రీడింగ్లో ఉన్నటువంటి ఆల్ సి రీడింగ్స్, అంటే యూనిట్ 1లో ఉన్నటువంటి అన్ని రీడింగ్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటాము. దాంట్లో మనకి ఆల్ ఏ రీడింగ్స్, అందులో ఏ రీడింగ్స్ అనేవి కాదు కానీ ఖచ్చితంగా మనకి 6 యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన కొన్ని కాన్వర్సేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసరికి నిక్ అండ్ హిస్ మదర్, నిక్కి వాళ్ళ మదర్కి సూసైడ్ అటెంప్ట్ సందర్భంలో ఉంది. నిక్కు బెథానీ హామిల్టన్ సర్ఫింగ్ ఆ సందర్భంలో ఉంది. నారాయణమూర్తి హిస్ ఫాదర్ ఐఐటి రిజల్ట్ వచ్చిన సందర్భంలో ఉంది. ఏబుల్ అండ్ హిస్ డాటర్స్ ప్రాపర్టీ షేర్ చేసుకునే సందర్భంలో ఉంది. పాటర్ అండ్ హిస్ వైఫ్ హార్స్ రైడింగ్ నేర్చుకునే సందర్భంలో ఉంది. ద నారేటర్ అండ్ హిస్ ఫాదర్ ఒక ఓల్డ్ పెయిర్ ఆఫ్ షూస్ అడిగినప్పుడు ఆ సందర్భంలో ఉంది. శారద హస్బెండ్ రీకలెక్ట్ తన నేమ్ తెలుసుకొని వచ్చిన తర్వాత జరిగే సందర్భంలో ఉంది. మిస్సెస్ మూర్తి అండ్ హర్ పేరెంట్స్ శారదాకి వాళ్ళ పేరెంట్స్కి మధ్య జరిగే సందర్భంలో ఉంది. నెక్స్ట్ శారద అండ్ హర్ ఫ్రెండ్ ప్రమీల తన యొక్క పేరు ఏదైతే ఉందో ప్రమీల ద్వారా తెలుసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరికి మధ్య జరిగే సంభాషణ. సత్యజిత్ రేకి రాబర్ట్ జే 9 years తర్వాత ఫస్ట్ టైం గ్యాస్టన్ రాబర్ట్ జీ మీట్ అయినప్పుడు సత్యజిత్ రేకి వాళ్ళిద్దరికి మధ్య జరిగే సంభాషణ. వంగరీ మాత అండ్ ఉమెన్ మొక్కలను ఎలా నాటాలో మాకు తెలియదు అని చెప్పేసి ఆఫ్రికన్ ఉమెన్ వంగరీ మాతయ్యతో అన్నటువంటి సందర్భంలో ఉంది. నటాషా అండ్ నేరేటర్ టేల్ ఆఫ్ 3 villagesలో నటాషా నేరేటర్కి మధ్య జరిగేటువంటి సంభాషణ. సండే నానా అండ్ థామస్ ఎగోనియో వీళ్ళిద్దరికి మధ్య జరిగే సంభాషణ. కలాం అండ్ శంషుద్దీన్ న్యూస్ పేపర్ బండిల్స్ని అందుకుని తన మొదటి సంపాదన శంషుద్దీ నుంచి పొందినప్పుడు వాళ్ళిద్దరికి మధ్య జరిగే సంభాషణ. రామనాథ శాస్త్రి అండ్ టీచర్ అబ్దుల్ కలాంని బ్యాక్ రోకి పంపించిన తర్వాత సాయంత్రం హెడ్ ప్రీస్ట్ అయినటువంటి రామనాథ శాస్త్రి కొత్తగా వచ్చిన టీచర్ని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చే సందర్భంలో వాళ్ళిద్దరికి మధ్య జరిగేటువంటి సంభాషణ. కలాం మదర్ అండ్ హిస్ ఫాదర్ కలాం హైయర్ స్టడీస్ కోసము రామేశ్వరం వదిలేసి వేరే చోటికి వెళ్తాను అన్నప్పుడు కలాం ఫాదర్కి కలాం మదర్కి మధ్య జరిగేటువంటి సంభాషణ. అంటే మనగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్వర్సేషన్ అడగటానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే ఈజీగా ఈ డిస్కోర్స్లో 9 నుంచి 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు.
ఇంకా క్వశ్చన్ నెంబర్ 33 బి వచ్చేసరికి డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీలో మనకి అంటే కాన్వర్సేషన్ కానీ డైరీ ఎంట్రీ చాయిస్ వీటిలో యూనిట్ 1లో డైరీ ఎంట్రీగా అడగటానికి అవకాశం ఉంది వచ్చేసరికి నిక్ డైరీ ఎంట్రీ. నిక్ తాను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ రోజు తను ఆ ఇన్సిడెంట్ని తన డైరీలో ఎలా మెన్షన్ చేశాడని. మూర్తి డైరీ ఎంట్రీ ఐఐటి రిజల్ట్ వచ్చినప్పుడు తను వాళ్ళ డాడీకి చెప్పినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడైనా చదువుకోవాలని చెప్పినప్పుడు తన బాధని తన డైరీతో ఎలా పంచుకున్నాడనే సందర్భంలో ఉంది. ఆ రెండు ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ మనకి. యూనిట్ 2 వచ్చేసరికి ఏబుల్ మెరివెదర్ డైరీ ఎంట్రీ. వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే తండ్రి పట్ల తన కూతురు బిహేవియర్ చూసి బాధతో తను రాసుకున్నటువంటి సందర్భాలు ఉంది. అట్లాగే విక్టోరియా డైరీ ఎంట్రీ. వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దమ్మ అయినటువంటి కానీ మదర్ అయిన అమీలియా తన గ్రాండ్ ఫాదర్ పట్ల ఉన్న బిహేవియర్ని తను ఎలా రాసుకుంది అది. నెక్స్ట్ వెన్ కింగ్ మేడ్ హిమ్ యాజ్ జనరల్ ఆఫ్ ఆర్మీ. పోటర్ని జనరల్ ఆఫ్ ఆర్మీ చేసినప్పుడు తనకి ఏమీ రావు అని పోటర్ రాసుకునేటువంటి డైరీ ఎంట్రీ. ఇవి రెండో యూనిట్లో మనకి ఇంపార్టెంట్. ఇక మూడో యూనిట్ వచ్చేసరికి నేరేటర్ ఆర్ యంగ్ మ్యాన్ డైరీ ఎంట్రీ. వాళ్ళ నాన్నగారి చేత లగేజ్ మోయించినందుకు ఆ రోజు అదే అంశాన్ని తన డైరీలో ఎలా నమోదు చేసుకున్నాడనే డైరీ ఎంట్రీ. శారదా డైరీ ఎంట్రీ. ఆఫ్టర్ రీకలెక్టింగ్ హర్ ఐడెంటిటీ. తన యొక్క పేరు తెలుసుకున్న తర్వాత తన సంతోషాన్ని తను డైరీతో ఎలా పంచుకునేది డైరీ ఎంట్రీ. ఈ రెండు కూడా మనకి యూనిట్ 3లో ఇంపార్టెంట్. ఇక యూనిట్ 4 వచ్చేసరికి రోబర్ట్స్ డైరీ ఎంట్రీ. ఫస్ట్ మీటింగ్ విత్ సత్యజిత్ రేని కలిసిన తర్వాత ఆ యొక్క ఫీలింగ్స్ని తను ఆ రోజు డైరీ ఎంట్రీలో ఎలా నమోదు చేశాడనేది. నెక్స్ట్ అట్లాగే వంగరై మాత డైరీ ఎంట్రీ. ఆఫ్రికన్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొక్కలు నాటడం చెప్పిన తర్వాత ఆ సందర్భంలో వంగరై మాత యొక్క డైరీ ఎంట్రీ. నెక్స్ట్ 12 సంవత్సరాల వయసులో సంసారం సినిమా నుంచి తను రిమూవ్ చేసినప్పుడు ఆ బాధని సావిత్రి తన డైరీలో ఎలా రాసుకుంది అని చెప్పేసి తను రాసుకున్నటువంటి డైరీ ఎంట్రీ. 4 యూనిట్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి ఆఫ్రికన్ ఉమెన్ డైరీ ఎంట్రీ. మొదటిసారిగా మొక్కలు నాటి అవి చెట్లయిన తర్వాత అవి అమ్మి తన సొంత సంపాదన పొందిన తర్వాత వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ గురించి రాసుకునేటువంటి డైరీ ఎంట్రీ ఒకటి ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ యూనిట్ 6 వచ్చేసరికి కలాం డైరీ ఎంట్రీ. కొత్తగా వచ్చిన టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఈక్వాలిటీస్ని వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య స్ప్రెడ్ చేసినప్పుడు ఆ బాధాకరమైన ఇన్సిడెంట్ తన యొక్క డైరీలో ఎలా మెన్షన్ చేశారనేది మనకి యూనిట్ 6లో ఉన్నటువంటి డైరీ ఎంట్రీ. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డైరీ ఎంట్రీ అనమాట. ఒకవేళ ఇవి కాకుండా మీకు కొత్తగా ఏ డైరీ ఎంట్రీ ఇచ్చినా సరే మీకు డైరీ ఎంట్రీ ఫార్మేట్ తెలుసు. డైరీ ఫార్మేట్ డేట్ వేస్తాము, టైం మెన్షన్ చేస్తారు, మీరు డియర్ డైరీ రాస్తారు. నెక్స్ట్ టుడే ఈజ్ ఏ సాడ్ డే అని ఆ సందర్భాన్ని బట్టి మెన్షన్ చేసి నెక్స్ట్ బాడీ ఆఫ్ ద డైరీ రాసిన తర్వాత ఎవరైతే డైరీ ఎంట్రీ రాయమంటున్నారో వారి యొక్క సిగ్నేచర్ పెడతారు. ఇవన్నీ అటెంప్ట్ చేసినందుకు మీకు ఈజీగా మీరు 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసరికి లెటర్ రైటింగ్ కింద మనకి పర్సనల్ లెటర్ కానీ లేకపోతే తన అఫీషియల్ లెటర్ కానీ ఇవ్వటం జరుగుతుంది. పర్సనల్ లెటర్ కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసరికి మీ స్కూల్లో జరిగినటువంటి ఏదైనా ఒక ఈ కింద తెలిపిన సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే కావచ్చు, టీచర్స్ డే కావచ్చు, చిల్డ్రన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, సైన్స్ డే కావచ్చు, స్పోర్ట్స్ డే కావచ్చు. ఇవి మీ స్కూల్లో ఎలా జరిగాయో తెలియజేస్తూ మీ ఫ్రెండ్కి లెటర్ రాయమంటారు. నెక్స్ట్ లేదా కరెంట్ ఇష్యూస్. అప్పుడు మీకు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్కి సంబంధించి నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, కోవిడ్-19కి సంబంధించి కావచ్చు, మొక్కలు నాటాలి అని చెప్పేసి కావచ్చు, వీటికి సంబంధించి కరెంట్ ఇష్యూ దేనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఫ్రెండ్కి రాయమనొచ్చు. లేదా ఇన్విటేషన్ లెటర్, మరి బ్రదర్ మ్యారేజ్ కానీ, సిస్టర్ మ్యారేజ్ కానీ, కజిన్ మ్యారేజ్ కానీ మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తూ ఇన్విటేషన్ లెటర్. లేదా ఫాదర్ని ఎక్స్కర్షన్ కానీ, పిక్నిక్ కానీ ఏదైనా టూర్కి వెళ్తూ ఫాదర్ని పర్మిషన్ అడుగుతూ రాయమన్నటువంటి లెటరు. ఇక ఇవి కాకుండా అఫీషియల్ లెటర్స్, అవి కంప్లైంట్ లెటర్స్ కావచ్చు. అవి వచ్చేసరికి న్యూస్ పేపర్ ఎడిటర్కి ఏదన్నా కంప్లైంట్ చేస్తూ రాయమన్నటువంటి లెటర్ కానీ, మున్సిపల్ కమిషనర్కి లెటర్ కానీ, 10th అయిపోయిన తర్వాత మీకు రావాల్సినటువంటి టీసీలు, స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిక్వెస్ట్ చేస్తూ హెచ్ఎంకి లెటర్ రాయమని కానీ ఇవ్వచ్చు. సో ఈ విధంగా అఫీషియల్ లెటర్స్ కానీ, పర్సనల్ లెటర్ కానీ వీటిలో ఒక లెటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏది ఇచ్చినా సరే స్టేషను, డేటు, శాలిటేషను, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్ హియర్ ఇన్ రాసి నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ రాసి సూపర్స్క్రిప్షను, సబ్స్క్రిప్షను ఇవన్నీ రాసినందుకు ఈజీగా 5 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత లెటర్ రైటింగ్ మనకి చాయిస్ వచ్చేసరికి బయోగ్రాఫికల్ స్కెచెస్. బయోగ్రఫీ కింద మనకి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కొంతమంది పర్సనాలిటీస్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి స్టీఫెన్ హాకింగ్స్, చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాము, ఫేమస్ సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి, సుధామూర్తి,
పిటి ఉష, పివి సింధు, సివి రామన్, రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరీసా, సరోజినీ నాయుడు, ద్రౌపది ముర్ము, వెంకయ్య నాయుడు, ఘంటసాల, బాపు, గురజాడ అప్పారావు, సత్యజిత్ రే. వీరు కాకపోయినా ఇంకెవరి గురించి ఇచ్చినా సరే మీకు బయోగ్రఫీకి సంబంధించిన ఫార్మెట్ మీకు తెలుసు. స్టార్టింగ్లో వారి యొక్క బాడీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు చేసినటువంటి సర్వీసు, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ కావచ్చు, వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్, హానర్స్, ఫైనల్గా వాళ్ళ యొక్క డేట్ డీటెయిల్స్ ఈ ఫార్మెట్లో రాస్తే ఈజీగా 5 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ 35 ఏ వచ్చేసరికి ఫ్రేమింగ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్. అండర్లైన్ చేస్తున్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని ఆన్సర్గా వచ్చేలాగా డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన యూనిట్స్ వచ్చేసరికి 1, 2, 3, 5. సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అండర్లైన్ చేస్తున్న పార్ట్కి ముందున్న భాగంలో హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి, దాని సబ్జెక్ట్కి ముందు పెట్టాలి. నెక్స్ట్ ఆ సందర్భాన్ని బట్టి దానికి డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ హూనా, వెన్న, ఉచ్చ, వేర్, వై ఇలాంటి హెల్పింగ్ వెర్బ్ మనం తీసుకోవాలి. డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ తీసుకున్న తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఒకవేళ అండర్లైన్ చేస్తున్న పార్ట్ ముందు భాగంలో ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెర్బ్ చూసుకుని వెర్బ్ కనుక V1లో ఉంటేనేమో డూ తీసుకుంటాము, V2లో ఉంటేనేమో డిడ్ తీసుకుంటాము, వెర్బ్కి వేస్తుంటేనేమో డస్ తీసుకుంటాము. ఇలా తీసుకుని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. దీనికి చాయిస్ క్వశ్చన్ వచ్చేసరికి 35B ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అన్సీన్. ఏదైనా ఒక డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ట్రీ డయాగ్రామో, పై చార్టో, బార్ డయాగ్రామో, టేబుల్ ఏదైనా సరే దాన్ని ఇన్ఫర్మేషన్ని డివైడ్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. దానికి ఒక హెడ్డింగ్ కూడా పెట్టాలి. దాన్ని ఎలా చేయాలి అంటే డిస్క్రైబ్ ద హైయెస్ట్ అండ్ లీస్ట్ ఐటమ్స్ గివెన్ ఇన్ ద డేటా. ఇచ్చిన డేటాలో హైయెస్ట్, లీస్ట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా మ్యాక్సిమం, మినిమం ఇవ్వడం జరుగుతుంది. వాటితో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. అట్లాగే డేటాలో ఉన్నటువంటి ఒకదానితో ఇంకొక దానికి కంపారిజన్ ఉంటుంది. రెండు కలిపితే ఒకటి ఈక్వల్ అయ్యేలాగా, లేకపోతే హైయెస్ట్తోనూ నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్తోనూ కంపేర్ చేయడము, అలాంటి కొన్ని సెంటెన్సులు ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా దానికి సంబంధించినటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో ఆ కన్క్లూజన్ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ లాగా 2-3 చిన్న పేరాలుగా రాసి ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనే దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కనుక ఈ కీవర్డ్స్ అన్నీ కనుక ఫాలో అవుతే ఈజీగా 90 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ ఈ ఫైనల్ టచ్ ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. దీన్ని ఉపయోగించుకొని రేపు 20వ తారీఖు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.